కాకతీయ యూనివర్సిటీ భూ కబ్జాలకు పాల్పడింది అధికారులే అని ఆరోపించారు డెమోక్రటిక్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర కో కన్వీనర్ గణేష్. కేయూ భూములపై విజిలెన్స్ సహా పలు శాఖల అధికారులు చేసిన సర్వేను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. భూ ఆక్రమణలపై అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదో విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కబ్జా చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకుని భూమిని స్వాధీనం చేసుకోవడమే కాకుండా యూనివర్సిటీ భూముల చుట్టూ ప్రహారీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్సిటీ భూ రక్షణకు చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం చూపితే తాము ప్రజాప్రతినిధుల ఇండ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఏర్పడ్డ కాంచి యూనివర్సిటీలలో కూడా మొత్తం భూములు అన్యాక్రాంతం అయితే ఉన్నాయి. కాబట్టి దీంట్లో ప్రధానంగా యూనివర్సిటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ భూమిని ఆక్యుపై చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే ఈ మధ్యన ఎన్ఫోర్స్మెంట్ కమిషన్ ఏదో ల్యాండ్కి సంబంధించినటువంటి కమిషన్ వచ్చిందో ఆ ల్యాండ్కి సంబంధించిన కమిషన్ రిపోర్ట్ని బహిర్గతం చేయాలి. అదేవిధంగా యూనివర్సిటీ భూముల కబ్జాలు అయితే ఎవరైతే చేసారో వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. భూమిని కూడా యూనివర్సిటీ స్వాధీనం చేసుకోవాలి. డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదొక విషయం అయితే మరో రెండో విషయం ఏంటంటే యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సంబంధించిన పక్కన సిఆర్పిఎఫ్ క్యాంప్ అయితే ఏదైతే ఉన్నదో అది మణిపూర్కు తరలించడం జరిగింది. తరలించిన తర్వాత యూనివర్సిటీ క్యాంపుకు సంబంధించిన భూమి అది యూనివర్సిటీకి సంబంధించింది. అప్పుడున్న పరిస్థితుల లోపల యూనివర్సిటీ పోలీసులు స్టేషన్ అవసరం చాటికి సిఆర్పీ క్యాంప్ అవసరం చాటికి వాడికి ఆ భూమిని ఇచ్చారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదే యూనివర్సిటీ భూమిని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు దాన్ని 10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఆ స్వాధీనం చేసుకున్న 10 ఎకరాల భూమి అయితే ఏదైతే ఉందో పేద విద్యార్థులకి యూనివర్సిటీ భూమికి సంబంధించింది. కాబట్టి ఆ భూమిని తక్షణమే పోలీస్ ఆఫీసర్లు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా చొరవ తీసుకొని ఆ యూనివర్సిటీకి సంబంధించిన 10 ఎకరాల భూమిని విద్యార్థుల రీసెర్చ్ మెథడాలజీ కోసం, విద్యార్థుల హాస్టల్ కోసము లేదా విద్యార్థులకు సంబంధించిన భూమి ఈ స్టూడెంట్ వెల్ఫేర్ కోసం వాడాల్సిన భూమిని వాళ్ళు వ్యక్తిగత అవసరాల కోసం అది పోలీస్ స్టేషన్ కోసం దాన్ని ఎలబరేట్ చేసి దాంట్లో ఫంక్షన్లు చేసుకొని డీజేలు పెట్టుకొని ఫంక్షన్ దావతలు చేసుకోవడం కోసం కాదు. అది పూర్తి భూమిని యూనివర్సిటీకి అప్పచెప్పాలి. గతంలో మన ఇంజనీరింగ్ కాలేజ్ సైడ్ కానీ డబ్బాల సైడ్ కానీ పల్లెవెలుపుల సైడ్ కానీ యూనివర్సిటీ భూములను ఇతరులు కబ్జా చేసి అక్కడ బిల్డింగ్లు కట్టడం మనం చూస్తున్నాం. యూనివర్సిటీ భూములను కబ్జా చేసి ఎవరైతే భవనాలు బిల్డింగ్లు కట్టుకున్నారో ఆ బిల్డింగ్ భవనాలు కట్టుకున్న వారిపై భూమిని ఆక్యుపై చేసుకొని ఆ ఒక అక్రమంగా భవనాలు కట్టుకున్న వారిపై క్రిమినల్ చట్టపరమైన చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం.